Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are going to discuss about cloud computing. Cloud computing ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ దానికన్నా ముందు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం కొన్ని మ్యాటర్స్ అంటే కొన్ని టాపిక్స్ తెలుసుకోవాలి విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు కంప్యూటింగ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, కంప్యూటింగ్ స్టైల్ ఏంటి, ఈ కంప్యూటింగ్ అంటే ఏంటి ఫస్ట్, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. సో దానికోసం అని మనం ఈ ఫస్ట్ యూనిట్ మొత్తం టైప్స్ ఆఫ్ కంప్యూటింగే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Computing paradigms. A programming paradigm is a style or a way of programming. అసలు మనం ఈ పారాడైమ్ అనే ఒక వర్డ్ని ఫ్రీక్వెంట్గా వింటూనే ఉంటాం కంప్యూటింగ్ సబ్జెక్ట్స్లో. ఈ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మనకి ఫ్రీక్వెంట్గా పారాడైమ్ అనే ఒక వర్డ్ అనేది మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. బట్ వీ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఆఫ్ దాట్ అన్ఫార్చునేట్లీ. సో పారాడైమ్ అంటే ఏంటంటే ఇట్స్ అ స్టైల్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ఒక్కొక్క విధంగా చేస్తారు, ఆ విధానాన్ని మనం పారాడైమ్ అంటాం. అంటే వే ఆఫ్ డూయింగ్ ఆర్ స్టైల్, వీటిని పారాడైమ్ అని అంటాం అనమాట. ఏ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ప్రోగ్రామింగ్ స్టైల్ అన్నట్టు. సో దీన్ని మనం పారాడైమ్ అంటాం ఆఫ్ ప్రోగ్రామింగ్. సమ్ లాంగ్వేజెస్ మేక్ ఇట్ ఈజీ టు రైట్ ఇన్ సమ్ పారాడైమ్ బట్ ఇట్స్ నాట్ ఫర్ అదర్స్. అంటే సి ప్రోగ్రామింగ్ ఉంది, మనకి అది ఎట్లా అనిపిస్తుంది, టఫ్ అనిపిస్తుంది కంపేర్ టు పైథాన్. వై? ఎందుకంటే దాని స్టైల్ వేరు, దీని స్టైల్ వేరు. పైథాన్లో ఏంటి, మనం వేరియబుల్స్ సేమ్ డిక్లేర్ చేయకుండా చేస్తాం, అన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుంటాం. సో ఆ స్టైల్ అనేది మనకి ఈజీ ఉంటుంది. కాబట్టి కొన్ని లాంగ్వేజెస్కి ఇట్స్ ఈజీ టు రైట్, కానీ కొన్నిటికి కాదు. ఎందుకు? వాటి స్టైల్ వల్ల, వాటి వే ఆఫ్ రైటింగ్ వల్ల. సిలో ఏదైనా కానీ మనం స్క్రాచ్ నుంచి చేయాల్సి ఉంటుంది, దేనికైనా కానీ స్క్రాచ్ నుంచి. కొన్నే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి మనకు తెలిసినవి. సో దానికోసమని ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. అండ్ పారాడైమ్ ఈజ్ అ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఇంతకుముందు స్టైల్, వే ఇదంతా ఒకటే కేటగిరీ. పారాడైమ్ అంటే అది మ్యాటర్ అండ్ నాట్ ఏ concrete thing like a language. So there are different type of computing paradigms. So if computing styles any types unnai. First one వచ్చేసి ఏంటి, centralized or monolithic computing. అంటే ఏంటంటే the computing done using a single computer. ఒక సింగిల్ కంప్యూటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి. సో ల్యాప్టాప్ ఇట్స్ ఏ కంప్యూటర్ ల్యాప్టాప్ ఫ్రీక్వెంట్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. సో ద కంప్యూటింగ్ డన్ యూజింగ్ ఓన్లీ సింగిల్ కంప్యూటర్. మన ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది విచ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ నెట్వర్క్. మనం దాన్ని దేనికైనా ల్యాన్కి కనెక్ట్ చేసి పెట్టినామా? లేదు. అది విచ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ నెట్వర్క్. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకోండి. ఫస్ట్ అది ఓన్లీ వన్ కంప్యూటర్ దేనికి కనెక్ట్ అయ్యలేదు. సో ఇట్స్ రిఫర్ టు యాజ్ ఎ మోనోలిథిక్ కంప్యూటింగ్. అంటే అది మోనోలిథిక్ కంప్యూటింగ్ అంటారు. ఎందుకు? ఆ కంప్యూటర్లో ఏమైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని మాత్రమే అది యూజ్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఓన్లీ ఎంఎస్ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి. సో ఈ వర్డ్ కానీ పిపిటి, పవర్ పాయింట్, ఎక్సెల్, ఈ రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి. నేను వాటిని మాత్రమే యూజ్ చేసుకోగలను. వెన్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇంటర్నెట్, నేను వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటా, లేకపోతే ఓన్లీ ల్యాప్టాప్లో ఉన్న యాప్స్ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతా. సో అదేంటి మోనోలిథిక్ కంప్యూటింగ్. దిస్ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ ఈజ్ అ సిస్టమ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఓన్లీ దోస్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఇన్ ఇట్స్ యాక్సెస్. అంటే మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకముందు ఉన్న యాప్స్ని మాత్రం మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దాన్ని మనం ఏమంటాం? మోనోలిథిక్ కంప్యూటింగ్ లేకపోతే సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ అంటాం. సో సిన్స్ there is only one user who is using system at a given instant of time, therefore the computing is called single user or monolithic computing. ఇప్పుడు ల్యాప్టాప్ని ఒకరే యూజ్ చేసుకోగలుగుతారు ఎట్ ఏ టైం. అంటే డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ యూజర్స్, మోర్ దెన్ వన్ పర్సన్ అయితే యూజ్ చేసుకోలేరు. సో దీన్ని మోనోలిథిక్ అని చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ ఎ యూజర్ ఈజ్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్, నేను ఇక్కడ వర్డ్ యూజ్ చేస్తున్నా, ఒకవేళ ఎంఎస్ ఎక్సెల్ అప్లికేషన్ యూజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఇంప్లైజ్ దట్ హీ ఆర్ షీ ఈజ్ పర్ఫార్మింగ్ మోనోలిథిక్ కంప్యూటింగ్.
అవును, నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ వర్డ్ డాక్యుమెంట్ని నేనే మోడిఫై చేస్తున్నా. సో నీ ఒక్కదాన్నే యాక్సెస్ ఇస్తా కాబట్టి ఇది monolithic కంప్యూటింగ్. సో however it is even possible for multiple users to share the same system simultaneously using a concept of time sharing. ఒకవేళ నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యలేను ఇక్కడ, సో అందుకని నేను ఏం చేంజెస్ చేసినా కానీ అవి నా సిస్టమ్కే ఉంటాయి. వేరే వాళ్ళు నా డాక్యుమెంట్ని మాడిఫై చేయలేరు. ఇఫ్ ఒకవేళ నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండి నేను ఈ డాక్యుమెంట్ని క్లౌడ్లో కానీ ఎక్కడైనా వేరే అందరూ యూజ్ చేసుకునే ప్లేస్లో ఉంచితే అందరూ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ కాన్సెప్ట్ వల్ల? టైమ్ షేరింగ్ అనే కాన్సెప్ట్ వల్ల షేర్ చేసుకోవచ్చు. దిస్ టెక్నిక్ ఈజ్ ఎనబుల్ మల్టిపుల్ యూజర్స్ టు షేర్ ద రిసోర్స్ ఆఫ్ ఎ సింగిల్ కంప్యూటర్ ప్యారలల్లీ బేస్డ్ ఆన్ ప్రీడిఫైన్డ్ క్రైటీరియా. సో ఇప్పుడు నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి నా డాక్యుమెంట్ని నేను మోడిఫై చేసుకొని ఇది నాకు క్లౌడ్లో కానీ లేకపోతే అందరూ యాక్సెసిబుల్ చేసేలాగా ఒక డ్రైవ్లో కానీ ఉంటే వీ కెన్ మోడిఫై. అంటే ఎవరైతే ఈ డాక్యుమెంట్ లింక్ ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళందరూ మోడిఫై చేయొచ్చు. సో ఇది ప్రీడిఫైన్డ్ క్రైటీరియా. సచ్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటింగ్ ఈజ్ రిఫర్ టు యాజ్ ఎ మల్టిపుల్ యూజర్ మొనలిథిక్ కంప్యూటింగ్. దీన్ని ఏమంటాం? మల్టిపుల్ యూజర్ మొనలిథిక్ కంప్యూటింగ్ అంటాం. ఎందుకు? సెంట్రలైజ్డ్ అన్న మొనలిథిక్ అన్న ఒకటే. సో సెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్ సెంట్రల్ అందరు యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ యూజర్ మొనలిథిక్ కంప్యూటింగ్. అండ్ దిస్ సార్ట్ ఆఫ్ కంప్యూటింగ్ క్యాన్ బి క్యారీడ్ బై యూజింగ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ దట్ ప్రొవైడ్స్ సెంట్రలైజ్డ్ రిసోర్సెస్. అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్. అండ్ మల్టిపుల్ యూజర్స్ కెన్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ అ కంప్యూటర్ విత్ దిస్ కంప్యూటర్ యూజింగ్ ఎ డివైస్ నోన్ యాజ్ టర్మినల్ని యూజ్ చేసి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవ్వచ్చట. So as to enable interaction between the user during the terminal session, the application that falls under the category of the computing is generally payroll. And let's move to the next topic, parallel computing. Parallel computing ante entante, so let's understand with this diagram. For example, oka task undi, idi task, ఇది ఒక పెద్ద టాస్క్ అనుకుందాం. మూమెంట్, ఇది ఒక టాస్క్. సో ఈ టాస్క్ అంటే టాస్క్ అంటే ఏంటి? నార్మల్లీ ఒక ప్రోగ్రామ్. ఎవ్రీథింగ్ ఇన్ ఏ కంప్యూటర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. సో కాబట్టి ఇది ఒక ప్రోగ్రామ్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? నేను ఒక 100 లైన్స్ ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నా. 100 లైన్స్ ఉంటే నాకు సంబంధించిన వరకు ఇది పెద్ద ప్రోగ్రామ్. ఓకే, ఇది ఒక లార్జ్ టాస్క్. ఈ 100 ప్రోగ్రామింగ్ లైన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్. ప్యారలల్ కంప్యూటింగ్లో ఏం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు ఈ టాస్క్ మల్టిపుల్ టాస్క్స్ లాగా డివైడ్ అవుతుంది. 100 లైన్స్ ఆఫ్ కోడ్. ఇప్పుడు 1 2 3 4. సో ఈచ్ లైన్, ఇప్పుడు ప్రతి లైన్లో ఈ 4 డిఫరెంట్ టాస్క్స్ లాగా డివైడ్ అవుతుంది. సో 4 టాస్క్స్ లాగా డివైడ్ అయింది సింగిల్ టాస్క్. ఈ టాస్క్లో టాస్క్ 1 25 లైన్స్, టాస్క్ 2 25 లైన్స్, task 3 25 lines, and same task 4 25 lines. అంటే ఇప్పుడు ఓన్లీ సింగిల్ ప్రాసెసర్, ఒక ప్రాసెసర్
మొత్తం ఈ 100 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైం కన్నా ఇప్పుడు మోర్ దాన్ 1 ప్రాసెసర్స్ ఉన్నాయి. ఇక్కడ నా ల్యాప్టాప్లో 4 ప్రాసెసర్స్ ఉన్నాయి అనుకోండి. ఇది మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ అనుకోండి. సో ఇది ప్రాసెసర్ 1, just a moment. P1 ప్రాసెసర్ 1, P అంటే ప్రాసెసర్ అనుకోండి. P1, P2, P3 అండ్ P4. అంటే ఒక టాస్క్ మొత్తం 100 లైన్స్ ఉన్న ఒక టాస్క్ని ఏదైనా ఒక ప్రాసెసర్కి డైరెక్ట్ అసైన్ చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఈ 100 లైన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒకవేళ దీనికి 80 మినిట్స్ పడితే, ఒక ప్రాసెసర్కి 80 మినిట్స్ పడితే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ 80 సెకండ్స్ అనుకోండి. ఒక ప్రాసెసర్ ఈ 100 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఒక ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 80 సెకండ్స్ పడితే, అదే ప్రోగ్రామ్ని 100 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 ప్రాసెసర్స్కి ఇస్తే 80 సెకండ్స్లో అయ్యే వర్క్ 20 సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే మనం వర్క్ని డివైడ్ చేసినాం కాబట్టి. సో ఇది ప్యారలల్ కంప్యూటింగ్లో జరుగుతుంది. ఒక టాస్క్ని మల్టిపుల్ టాస్క్స్ లాగా డివైడ్ చేసి మల్టిపుల్ ప్రాసెసర్స్కి అసైన్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటాం, ప్రాసెసర్సే కాదు మిగతా అన్ని, మెమరీ కానీ స్టోరేజ్ అన్నీ. సో ఇది ప్యారలల్ కంప్యూటింగ్. Okay, so let's go back. The computing wherein a single program is executed by multiple processors simultaneously referred to as a parallel computing. ఇక్కడ మనకి టాస్క్ ఎట్లా సైమల్టేనియస్ అనే కదా, ఈ ప్రాసెసర్కి సంబంధం లేదు. అందుకు ఇది మొత్తం టాస్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఇవన్నీ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తాయి. దీని 25 లైన్స్ ఇది, దీని 25 లైన్స్ ఇది, ఎవరి 25 లైన్స్ అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో 20 సెకండ్స్లో మనకు వర్క్ అయిపోతుంది. సో the major advantage of parallel computing is that the execution of the program is done at very high speed. ఇప్పుడు 80 సెకండ్స్లో జరిగే వర్క్ 20 సెకండ్స్లో జరుగుతుందంటే ఎంత టైం సేవ్ అయింది మనకి? మనం ఐస్ బ్లింక్ చేసే టైంలో అయిపోతుంది. సో హవెవర్ the difficulty of such computing lies in dividing a single program using multiple processors without interfering with one another. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని మనం 100 లైన్స్ ఉన్నదాన్ని 25 లైన్స్ డివైడ్ చేసినాం. కానీ ఒకవేళ మనకు తెలీదు ఈ 25 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసినాక వచ్చే అవుట్పుట్తోనే ఈ ప్రాసెసర్కి పని ఉందనుకోండి, అంటే దీంతో వచ్చిన అవుట్పుట్తోనే ఇది వర్క్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో మనం ప్రోగ్రామ్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అనేది కష్టం. సో అది ఒక డ్రాబ్యాక్. The sort of computing is generally performed on a computer that contains more than one processors. And ఈ parallel computing ఎందులో జరుగుతుంది? more than one process ఉన్న దాంట్లో జరుగుతుంది. However, it can also be performed by connecting computers into a network. This computing is specially used in areas such as weather forecasting, semiconductor design. ఇట్లా మనం ప్రాసెసర్స్ యూజ్ చేసుకోవడం కోసం ఒకటే సిస్టంలో వర్క్ చేయడానికి అవసరం లేదు. మోర్ దాన్ 1 కంప్యూటర్ అంటే 4-5 కంప్యూటర్స్ని కూడా మనం కనెక్ట్ చేసి పెట్టుంచి వాటిని ప్యారలల్ కంప్యూటింగ్ దాని మీద పర్ఫామ్ చేయొచ్చు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? వెదర్ ఫోర్కాస్టింగ్. మనం వెదర్ని ఫోర్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఏం యూజ్ చేస్తాం? నార్మల్గా ఐఓటీ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాం. వాటిని ఒక సింగిల్ కంప్యూటర్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతుందంటే మనం మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసి పెట్టుంచి కూడా ఆ వర్క్ని మనం కంప్లీట్ చేయొచ్చు. సో సెమీకండక్టర్ డిజైన్స్ ఇట్లా వీటిలో యూజ్ చేయొచ్చు. బిసైడ్ దిస్ ఇవి కాకుండా parallel computing is also used to solve such problems which cannot be solved by a single computer. సో సింగిల్ కంప్యూటర్ ద్వారా ఫుల్ఫిల్ కానీ
గోల్స్ కూడా దీంట్లో ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇట్ ఈస్ అ యూజ్ ఆఫ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ సైమల్టేనియస్లీ ఫర్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్. మనం ఒక ప్రాబ్లమ్ని, ఒక టాస్క్ని ఒక ప్రాసెసర్తో కాకుండా 4 ప్రాసెసర్తోని కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఎట్లా, నేను ఒక్కదాన్ని ఒక బ్రెయిన్ ఆలోచించేదాన్ని 4 బ్రెయిన్స్తోని ఆలోచిస్తున్నాం. సో వర్క్ తొందర అయిపోతుంది. అట్లా ప్రాబ్లమ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్ సాల్వ్డ్ కాన్కరెంట్లీ యాజ్ ఈచ్ రిసోర్స్ విచ్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ద వర్క్ ఈజ్ వర్కింగ్ ఎట్ ద సేమ్ టైం. సో ఇంతకుముందు చెప్పినట్టే ప్యారలల్ కంప్యూటింగ్లో ఏమవుతుంది, ప్రాసెసర్కి వర్క్ అసైన్ చేయడం కోసం మనం టాస్క్ని డివైడ్ చేయాలి అంతే. అండ్ అంటే మనం దాన్ని బట్టి అన్ని రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెసర్ 1కే మొత్తం 100 లైన్స్ ఇచ్చి మనం 80 సెకండ్స్లో వర్క్ చేయించుకుంటే ఈ P2, P3, P4 అనేటి ఏంటి ఖాళీగా ఉంటాయి. సో మనం అన్నిటిని కరెక్ట్గా వాడినట్ట కాదు. సో అప్పుడు మనం ఈ P2, P3, P4 అనేవి ఐడియల్గా ఉంటాయి. అట్లా ఉంచడం అనేది కరెక్ట్ కాదు కంప్యూటేషన్స్లో. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ కంప్యూటింగ్స్ ఓవరాల్ సీరియల్ కంప్యూటింగ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇట్ సేవ్స్ టైమ్ అండ్ మనీ యాజ్ మెనీ రిసోర్సెస్ వర్కింగ్ టుగెదర్ విల్ రెడ్యూస్ ద టైమ్ అండ్ కట్ ద పొటెన్షియల్ కాస్ట్. అంటే ఇప్పుడు మనం మనీ అయితే పెడుతున్నాం ప్రాసెసర్స్ కోసం. ప్రాసెసర్ని ల్యాప్టాప్లో ఆల్రెడీ నా ల్యాప్టాప్లో 4 ప్రాసెసర్స్ ఉన్నాయి, కానీ నేను ఓన్లీ 1 ప్రాసెసర్నే వాడుతున్నా. నాకేంటి యూజ్ అసలు? నాకు టైమ్ తగ్గట్లే, కాస్ట్ తగ్గట్లే, బట్ వాట్స్ ద యూజ్? సో అందుకోసమని ప్యారలల్ కంప్యూటింగ్ వాడాలి. ఇట్ క్యాన్ బి ఇంప్రాక్టికల్ టు సాల్వ్ లార్జర్ ప్రాబ్లమ్స్ యాజ్ సీరియల్ కంప్యూటింగ్. మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సీరియల్ కంప్యూటింగ్లో సాల్వ్ చేస్తే, అంటే ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్యారలల్ కంప్యూటింగ్ వాడతాం. సో ఇట్ క్యాన్ టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ లోకల్ రిసోర్సెస్ వెన్ ద లోకల్ రిసోర్సెస్ ఆర్ ఫైనైట్. మనం నాన్ లోకల్ అంటే ఏంటిదంటే ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ మెషిన్స్ని కనెక్ట్ చేసి పెట్టి కూడా మనం ఈ ప్యారలల్ కంప్యూటింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అంటే లోకల్ అంటే ఏంటిది, ఓన్లీ నా సిస్టంలో ఉన్న రిసోర్సెస్ వాడుకోవడం. నాన్ లోకల్ అంటే నా రిసోర్సెస్ కాకుండా వేరే కంప్యూటర్లో ఉన్న రిసోర్సెస్ని కూడా నేను వాడుకోగలగడం. సో అది బెనిఫిట్. అండ్ సీరియల్ కంప్యూటింగ్ వేస్ట్ ద పొటెన్షియల్ కంప్యూటింగ్ పవర్. నేను నా ప్రాసెసర్స్ 4 ఉంటే ల్యాప్టాప్లో నేను ఓన్లీ 1 యూజ్ చేస్తాను. సో అక్కడ ఏం జరిగింది, పొటెన్షియల్ అంటే కెపాసిటీ వేస్ట్ అయింది అక్కడ. సో దస్ ప్యారలల్ కంప్యూటింగ్ టేక్స్ బెటర్ వర్క్ ఆఫ్ హార్డ్వేర్. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ప్యారలల్ కంప్యూటింగ్ అనేది బెటర్గా యూజ్ చేసుకుంటుంది హార్డ్వేర్ని. సో టైప్స్ ఆఫ్ ప్యారలలిజం. ఈ ప్యారలలిజం అనేది 3 టైప్స్ ఉంది. ఏంటది? ఫస్ట్ వన్ ఈజ్ బిట్ లెవెల్ ప్యారలిజం. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్యారలల్ కంప్యూటింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంక్రీజింగ్ ప్రాసెసర్ సైజ్. ప్రాసెసర్ సైజ్ ఇంక్రీజ్ చేయడం అనే దాని మీద ఇది వర్క్ చేస్తుందట. So it reduces the number of instructions that the system must execute in order to perform a task on a large size data. ఇంతకు ముందు మనం చెప్పినట్టు వీటిని మనం డివైడ్ చేసినాం కదా బిట్ లెవెల్లో. సో దాని గురించి చెప్తున్నాడు. ఒక టాస్క్ని లార్జ్ డాటాని మనం స్మాల్గా మొత్తం డివైడ్ చేసి దాన్ని పర్ఫామ్ చేసినాం. సో అది ఇక్కడ సినారియో. అండ్ కన్సిడర్ ద సినారియో వేర్ an 8-bit processor must compute the sum of 16-bit integers. It must first sum up the 8 lower order bits and then add the higher order bits, thus requiring 2 instructions to perform the operation. ఒకవేళ నేనేమో 16-bit ఇంటీజర్ని సమ్ చేయాలి, బట్ నా దగ్గర ఉన్న ప్రాసెసర్ కెపాసిటీ 8-బిటే. నా దగ్గర అట్లాంటి 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. సో నేను ఆ 2తో వర్క్ చేయడం ఈజీ. సో ఏ 16-bit ప్రాసెసర్ కెన్ పర్ఫామ్ ద ఆపరేషన్ విత్ జస్ట్ 1 ఇన్స్ట్రక్షన్. కానీ 16-bit ప్రాసెసర్ నా దగ్గర ఉంటే ఇది ఒకటే ఇన్స్ట్రక్షన్లో నేను కంప్లీట్ చేయొచ్చు. సో దట్స్ ఈజీ. సో ఇన్స్ట్రక్షన్ లెవెల్ ప్యారలిజం. A processor can only address less than 1 instruction for each clock cycle phase. మనకు ప్రాసెసర్లో టైంని ఎట్లా మెజర్ చేస్తారంటే క్లాక్ సైకిల్ ఫేజ్లో ఒక క్లాక్ 1 సెకండ్ కన్నా తక్కువ క్లాక్ అంటే ప్రాసెసర్లో. సో ఈ ప్రాసెసర్ కెన్ అడ్రస్ లెస్ దాన్ 1 ఇన్స్ట్రక్షన్ ఫర్ ఈచ్ క్లాక్ సైకిల్ ఫేజ్. ఒకటి కన్నా తక్కువనే ఎగ్జిక్యూట్ చేస్తుందంట ఒక క్లాక్ సైకిల్లో. దీస్ ఇన్స్ట్రక్షన్స్ క్యాన్ బి రీఆర్డర్డ్ అండ్ గ్రూప్డ్ విచ్ ఆర్ లాటర్ ఆన్ ఎగ్జిక్యూటెడ్ కాన్కరెంట్లీ వితౌట్ అఫెక్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే కొన్ని టైమ్స్ ఏమవుతుంది, ఒక ప్రోగ్రామ్ రిజల్ట్ ఇంకొక ప్రోగ్రామ్కి కావాలి, అంటే ఒక లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్స్ట్రక్షన్ అవుట్పుట్ ఇంకొక లైన్స్ ఆఫ్ కోడ్కి కావాలి. సో అట్లాంటి టైమ్స్లో ఏం చేస్తారంటే
రీఆర్డర్ చేయాలి ప్రోగ్రామ్ని. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ parallelism. This is called instruction level parallelism అనమాట. సో నెక్స్ట్ టాస్క్ parallelism. Task parallelism employs a decomposition of a task into subtask and then allocating each of the subtasks for execution. The process perform the execution of the subtasks concurrently. అంటే ఏంటంటే సేమ్ ఇదే, టాస్క్ని డివైడ్ చేయాలి, కాన్కరెంట్గా వాటిని ప్రాసెసర్స్కి అసైన్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే. సైమల్టేనియస్లో వర్క్ అయిపోతుంది, తొందర టైం కూడా మనకి సేవ్ అవుతుంది. సో వై ప్యారలల్ కంప్యూటింగ్? అసలు ప్యారలల్ కంప్యూటింగ్ ఎందుకు? మొత్తం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో ద హోల్ రియల్ వరల్డ్ రన్స్ ఆన్ ద డైనమిక్ నేచర్. మనం ప్రతి దానికి డైనమిక్ నేచర్ రావాలి. ఒక స్విచ్ ఆన్ చేస్తే మనకు ఫ్యాన్ ఆన్ అయిపోవాలి, మనకి లోపల ఉన్న అదంతా మెకానిజం అవసరం లేదు, అట్లుంది వరల్డ్. సో ద హోల్ రియల్ వరల్డ్ రన్స్ ఆన్ ద డైనమిక్ నేచర్. మెనీ థింగ్స్ హ్యాపెన్ ఎట్ అ సర్టెన్ టైమ్ బట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ కాన్కరెంట్లీ. మనకి ఒక్కటే టైంలో చాలా వర్క్స్ జరగాలి. సో దిస్ డేటా ఈజ్ ఎక్స్టెన్సివ్లీ హ్యూజ్ టు మేనేజ్. ఇన్ని వర్క్స్ జరుగుతుంటే డేటా చాలా జనరేట్ అవుతుంది, అది మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో రియల్ వరల్డ్ డేటా నీడ్స్ మోర్ డైనమిక్ స్టిమ్యులేషన్ అండ్ మోడలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అచీవింగ్ ద సేమ్ ప్యారలల్ కంప్యూటింగ్ ఈజ్ అ కీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టాక్స్ చాలా మందికి తెలుసు అనుకోండి. సో స్టాక్స్లో వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది? మినిట్ టు మినిట్ చేంజ్ అవుతుంది, సెకండ్ టు సెకండ్ చేంజ్ అవుతుంది. సో అట్లాంటి చేంజబుల్ డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకి ప్యారలల్ కంప్యూటింగ్ కావాలి. ప్యారలల్గా దాన్ని కంప్యూట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం లైవ్ అప్డేట్స్ మనకి ఎట్లా వస్తున్నాయి గూగుల్లో, స్టాక్స్ ఈ సెకండ్ వాల్యూ కావాలంటే ఈ సెకండ్ వాల్యూ వస్తుంది. ఎట్లా? బేస్డ్ ఆన్ ప్యారలల్ కంప్యూటింగ్. అండ్ ప్యారలల్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ కాన్కరెన్సీ అండ్ సేవ్స్ ద టైమ్ అండ్ మనీ. ప్యారలల్ కంప్యూటింగ్ వల్ల మనం ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కరెక్ట్గా వాడుతున్నాం. అంటే మనకి అక్కడ మనీ వేస్ట్ అవ్వట్లే అండ్ టైం కూడా వేస్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే అన్నిటిని కరెక్ట్ వాడిన తర్వాత టైం అనేది మనకు సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? కాంప్లెక్స్ లార్జ్ డేటా సెట్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ ఓన్లీ యూజింగ్ ప్యారలల్ కంప్యూటింగ్. ఇంతకుముందు చెప్పిన స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్లో మనకి హ్యూజ్ డేటా ఉంటుంది. ఒక్క స్టాక్ ఉంటుందా, 2 స్టాక్స్ ఉంటాయి, చాలా స్టాక్స్ ఉంటాయి, వాటన్నిటిని మేనేజ్ చేయాలి, సెకండ్ టు సెకండ్ మేనేజ్ చేయాలి. అది విచ్ ఈజ్ ఓన్లీ మేనేజ్డ్ బై ప్యారలల్ కంప్యూటింగ్. అండ్ నెక్స్ట్ ఎన్ష్యూర్స్ ద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. అప్పటి నుంచి చెప్తున్న ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం రిసోర్సెస్ని అని. సో అదే. అండ్ ద హార్డ్వేర్ ఈస్ గ్యారెంటీడ్ టు బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ, వెరస్ in serial computation only some part of the hardware was used and rest rendered idle. ఎట్లా అంటే ఇప్పుడు ప్యారలల్ కంప్యూటింగ్ అయితే అన్ని ప్రాసెసర్కి నేను పని చెప్తున్నా, 25 లైన్స్ ఈక్వల్గా అసైన్ చేసి అందరినీ ఈక్వల్గా చూసుకుంటున్నా. బట్ ఇన్ కేస్ ఆఫ్ సీరియల్ ఏమవుతుంది, ఓన్లీ 100 లైన్స్ టాస్క్ అనేది డైరెక్ట్ నేను ఒక ప్రాసెసర్కి ఇస్తా, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదొక 80 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది, నాకు టైం వేస్ట్, మిగతా ప్రాసెస్ అన్నీ ఐడల్గా ఉన్నాయి. సో లాస్. నెక్స్ట్ ఏంటి? ఆల్సో ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు ఇంప్లిమెంట్ రియల్ టైమ్ సిస్టమ్స్ యూజింగ్ సీరియల్ కంప్యూటింగ్. చాలా కష్టం సీరియల్ కంప్యూటింగ్. ఒకటి తర్వాత ఒకటి అంటే స్టాక్స్ విషయానికి వస్తే ఒకటి తర్వాత ఒకటి అప్డేట్ చేయాలంటే ఉన్న స్టాక్స్ అన్ని అప్డేట్ చేసడానికి 1 డే పడుతుంది. మనకు అప్పుడు సెకండ్ టు సెకండ్ ఎట్లా తెలుస్తుంది, మినిట్ టు మినిట్ ఎట్లా తెలుస్తుంది, అసలు స్టాక్ వాల్యూస్ ఏం తెలుస్తాయి. సో అట్లా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ సేమ్ నేను ఇక్కడ డ్రా చేసిన లాగానే ఉంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని 4 పార్ట్స్ డివైడ్ చేస్తే దాన్ని మళ్ళీ సబ్ టాపిక్స్గా అంటే సబ్ ప్రాసెసెస్ లాగా డివైడ్ అయ్యి వాటిని ప్రాసెసర్స్కి అసైన్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల మనకి కంప్యూటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్యారలల్ కంప్యూటింగ్, డేటాబేసెస్ అండ్ డేటా మైనింగ్. దీంట్లో ప్యారలల్ కంప్యూటింగే వాడతాం. డేటాబేస్ తెలుసు మీకు, డేటా మైనింగ్ కూడా తెలుసు. రియల్ టైమ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద సిస్టమ్. సిమ్యులేషన్, రియల్ టైమ్ సిమ్యులేషన్ అంటే సెకండ్ టు సెకండ్ చేంజ్ అయ్యే డేటా అన్నట్టు రియల్ టైమ్ సిమ్యులేషన్ అంటే. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా మనం దీన్ని వాడతాం. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. సో అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ చేసే దాంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ఇట్లాంటి కాన్సెప్ట్స్లో మనం దీన్ని వాడతాం ప్యారలల్ కంప్యూటింగ్ని. లిమిటేషన్స్, దీనికి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇట్ అడ్రస్ సచ్ యాజ్ కమ్యూనికేషన్ అండ్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మల్టిపుల్ సబ్ టాస్క్ అండ్ ప్రాసెస్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు అచీవ్. అంటే
ఒక ఇన్‌స్ట్రక్షన్ పెర్ఫార్మ్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి. మనం ఫస్ట్ యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి. దాని మీద ప్రాసెస్ చేయాలి. అదో యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకునేది ఒక ప్రాసెస్. ఒక ఒక సెట్ ఆఫ్ కోడ్. అండ్ దాని మీద ప్రాసెస్ చేసేదనేది ఇంకొక సెట్ ఆఫ్ కోడ్. ఇప్పుడు దీంట్లోనేమో మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. దాని మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అంటే ఈ ప్రాసెస్ జరిగినంకనే ఈ ప్రాసెస్ జరగాలి కదా! మనం ఇన్‌పుట్ తీసుకోకుండా క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తాం? ఇట్స్ ఇంపాసిబుల్. సో, అట్లాంటి కేసెస్‌లల్ల మనకి ఈ ప్యారలల్ కంప్యూటింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోతది. ఇన్ బిట్వీన్ మల్టిపుల్ సబ్ టాస్క్ అండ్ ప్రాసెస్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు అచీవ్. And the algorithms must be managed in such a way that they can be handled in parallel mechanism. కానీ ఈ అల్గారిథమ్స్ అనేటివి మనం ఎట్లా రాయాలి? ప్యారలల్ కంప్యూటింగ్‌లో అల్గారిథమ్స్ ఎట్లుండాలి అంటే, దాన్ని కూడా మేనేజ్ చేసేలాగా ఉండాలి. ద అల్గారిథమ్స్ ఆర్ ద ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ లో కప్లింగ్ అండ్ హై కోహెన్షన్. లో కప్లింగ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ నా ల్యాప్టాప్ అనేది వేరే ల్యాప్టాప్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, లేకపోతే నా మొబైల్ వేరే మొబైల్తో కమ్యూనికేట్ అవుదామన్నా కానీ నాది ఏ టైప్ ఆఫ్ మొబైల్, నా దాంట్లో ఏం సిమ్ వాడుతున్నా, ఇవన్నీ అవసరం లేదు. అంటే దానికి మొత్తం హార్డ్వేర్ డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు. అంటే ఇంటర్ఫేస్తో అంత ఎక్కువ హైగా మనం ఎట్లా దానికి ఇన్ఫర్మేషన్ వద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో నేను జియో వాడుతున్నా అంటే, జియో సిమ్ ఉన్న వాళ్ళతో మాత్రమే నేను కాల్ చేయలాగా ఉంటే అది హై కప్లింగ్ అన్నట్టు. జియో సిమ్ ఉంటే మాత్రమే. నేను ఏం ఫోన్ వాడుతున్నా, ఏ కంపెనీ వాడుతున్నా, ఆ కంపెనీ ఫోనే ఇంకొక వాళ్ళకి ఉండాలి. సో, సేమ్ టు సేమ్ ఉన్న వాటి హార్డ్వేర్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ కమ్యూనికేషన్ జరిగితే అది హై కప్లింగ్. లో కప్లింగ్ అంటే ఏంటిది? వాట్ ఎవర్ ద కంపెనీ, వాట్ ఎవర్ ద సిమ్ కార్డ్, ఎట్లయినా కానీ కాల్ వెళ్ళిందా వెళ్తుంది అంతే. సో, అట్లాంటి వాటిని మనం ఏమంటాం? లో కప్లింగ్ అంటాం. సో, హై కోహెన్షన్ అంటే ఏంటంటే, ఇట్లా జరిగినప్పుడు కూడా మన ప్రోగ్రామ్ కరెక్ట్గా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంటుందని హై కోహెన్షన్ అంటాం. బట్ ఇట్స్ డిఫికల్ట్ టు క్రియేట్ సచ్ ప్రోగ్రామ్స్. ఎట్లయినా కానీ నా ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, ఏ ఇంటర్ఫేస్ అయినా ఏదైనా కానీ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఈ ఇంటెన్షన్తోని మనం ప్రోగ్రామ్స్ అల్గారిథమ్స్ రాయాలంటే అది చాలా డిఫికల్ట్. అండ్ మోర్ టెక్నికల్లీ స్కిల్డ్ అండ్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్స్ కెన్ కోడ్ ప్యారలిజం బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ వెల్. సో, చాలా టెక్నికల్ పర్సన్స్ మాత్రమే ఈ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ని జనరేట్ చేయగలుగుతారు. సో, ఫ్యూచర్ ఆఫ్ ప్యారలల్ కంప్యూటింగ్. మరి ఫ్యూచర్ ఎట్లుంటుంది ప్యారలల్ కంప్యూటింగ్లో? ద కంప్యూటేషనల్ గ్రాఫ్ హ్యాస్ అండర్గాన్ ఎ గ్రేట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ సీరియల్ కంప్యూటింగ్ టు ప్యారలల్ కంప్యూటింగ్. ఇప్పటికే సీరియల్ నుంచి ప్యారలల్కి కంప్యూటింగ్ వచ్చేస్తుంది. సో, టెక్ జైంట్స్ సచ్ యాజ్ Intel has already taken a step towards the parallel computing by employing multi-core process. ఇప్పుడు మన ఇంటెల్ ప్రాసెసర్స్ తెలుసు కదా, ఆ కంపెనీ కూడా చాలా మల్టిపుల్ ప్రాసెసర్స్నే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకు? చాలా వర్క్స్ టుగెదర్ జరగాలి కాబట్టి. నేను ఇప్పుడు ఏం చేయాలి? సాంగ్స్ వింటూ ప్రోగ్రామింగ్ చేయాలి, లేదంటే ఇప్పుడు మీకు వీడియో రికార్డ్ చేయడం కోసం నేను ఈ డిస్ప్లే రికార్డ్ చేస్తూ ఆడియో రికార్డ్ చేయాలి. సో, ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. సో, ఇదంతా ప్యారలల్గా జరగడం కోసం ఇంటెల్ వాళ్ళు కూడా దీన్ని ఏం చేస్తున్నారు? ఎంకరేజ్ చేసి ప్యారలల్ కంప్యూటింగ్ కోసం మల్టిపుల్ ప్రాసెసర్స్ అనే ఒక కాన్సెప్ట్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్, ప్యారలల్ కంప్యూటేషన్ విల్ revolutionize the way computers work in the future. ఇట్లా ఫ్యూచర్లో కూడా ప్యారలల్ కంప్యూటింగ్ ఉంటుంది ఫర్ ద బెటర్ గుడ్. అండ్ with all the world connecting to each other even more than before. ఈ ప్యారలల్ కంప్యూటింగ్ వల్ల అంతకు ముందు కన్నా ఎక్కువ వరల్డ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో, ప్యారలల్ కంప్యూటింగ్ డస్ ఎ బెటర్ రోల్ ఇన్ హెల్పింగ్ అస్ స్టే. సో, ఇట్లా వర్క్ కనెక్టింగ్ టుగెదర్ ఉండాలంటే ప్యారలల్ కంప్యూటింగ్ అనేది దాని రోల్ అనేది ఎక్కువ ఉంది. విత్ ఫాస్టర్ నెట్వర్క్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అండ్ మల్టీ ప్రాసెసర్ కంప్యూటర్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ నెసెసరీ. సో, ఇవన్నీ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. సో, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మోడల్ ద ప్రాసెసింగ్ ఈజ్ డన్ in multiple computers that are connected in the same network. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాన్ మీకు టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ తెలుసే కదా, టోపాలజీస్, మనకి రింగ్, మెష్, అట్లా
ల్యాన్, వ్యాన్ ఇవన్నీ తెలుసు కదా. సో ల్యాన్ ఇప్పుడు ఒకవేళ ఒక సెట్ ఆఫ్ 10 కంప్యూటర్స్ అనేటివి ఒక ల్యాన్లో కనెక్ట్ చేసి పెట్టి ఉన్నాయి. అట్లాంటి వాటి మధ్య కంప్యూటేషన్స్ జరిగితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటాం. is done with a multiple computer that are connected with the same network, and each of these computers have their own processors in addition to other resources. వాటికి అన్నిటికీ వాటి ఓన్ ప్రాసెసర్స్ ఉంటాయి, వాటి ఓన్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. So nodes have complete access to the resources of the local computer to which it is connected, and when there is an interaction between the local computers and the remote computers, the users will be able to access the resources of the remote computers as well. అంటే సో ఇది ఒక నెట్వర్క్ అనుకోండి, ఇదంతా ఒక నెట్వర్క్. దీన్ని ఈ నెట్వర్క్ అనేది ఎట్లా కనెక్ట్ అయి ఉంది, ల్యాన్. సో దీన్ని మీరు ఒక ల్యాన్ అనుకోండి, లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంది. దీంట్లో ఏమున్నాయి, డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. నేను ఇక్కడ ఒక 1 2 3 4 సిస్టమ్స్ నేను కనెక్ట్ చేస్తాను ల్యాన్లో. ఈ 4 సిస్టమ్స్ ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్కి కనెక్ట్ చేసి పెట్టి ఉన్నాయి. సో ఈ 4 కంప్యూటర్స్కి వీటి ఓన్ ప్రాసెసర్ ఉంటుంది, వీటి ఓన్ ప్రాసెసర్స్ ఉంటాయి. అలాంగ్ విత్ దాట్ వాటికి ఓన్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. అంటే దీనికి మెమరీ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, దీనికి నెట్వర్క్ యాక్సెస్ ఉంటుంది, అండ్ దీనికి ఒక ప్రాసెసర్ ఉంటుంది. అట్లా అన్నిటికీ వాటి మెమరీస్ ఉంటాయి, స్టోరేజెస్ ఉంటాయి, అండ్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఈవెన్ దో అవన్నీ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సిస్టమ్కి సంబంధించిన రిసోర్సెస్ని ఇది ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ సిస్టమ్ కూడా యాక్సెస్ చేయగలుగుతుంది. దీనికి సంబంధించిన రిసోర్సెస్ ఇది యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో ఇట్లా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్. దీనికి మనకి www తెలుసు కదా. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్? ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం అన్నిటిని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తే దాంట్లో మనం డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేయగలుగుతున్నాం. అవన్నీ మన ల్యాప్టాప్లో ఉన్నాయా? లేవు, మన ల్యాప్టాప్లో లేవు. బట్ ఈవెన్ దో వీఆర్ యాక్సెసింగ్ దెమ్. ఎట్లా? వేరే సర్వర్స్లో ఉన్న వాటిని కూడా మనం యాక్సెస్ చేస్తున్నాం. ఎట్లా? యూజింగ్ ఏ సింగిల్ నెట్వర్క్. అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ అన్నీ మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఎట్లా? డేటా యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అయి ఉన్నాం. అంటే ఒక నెట్వర్క్ కనెక్ట్ అయినాం కాబట్టి మనందరం. సో దానికి రిలేటెడ్ రిసోర్సెస్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో టు విజిట్ ఏ వెబ్సైట్ ఏ యూజర్ మేక్స్ యూజ్ ఆఫ్ ద బ్రౌజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఆర్ నెట్స్కేప్ నావిగేటర్ ఎక్సెట్రా. క్రోమ్ అయినా ఏదైనా బ్రౌజర్ మనం యూజ్ చేసి మన వెబ్సైట్స్ అనేటివి మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో దే విల్ రన్ ఆన్ ద లోకల్ సిస్టమ్ ఆఫ్ ద యూజర్. లోకల్ సిస్టమ్ ఇప్పుడు నా సిస్టంలో రన్ అవ్వగలుగుతాయి అవి, ఏ వెబ్సైట్ అయినా. సో దే విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ అనదర్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఆన్ ద రిమోట్ సిస్టమ్ టు సర్చ్ ఫర్ ఎ రిక్వైర్డ్ ఫైల్. ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తా, నాకు కావాల్సింది కిచెన్ వీడియోస్ అని టైప్ చేస్తా. సో దానికి రిలేటెడ్ వెబ్సైట్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్ కానీ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు నేను నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు. సో ఇట్లాంటివి నాకు రిలేటెడ్ అన్ని సెర్చ్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? గూగుల్ సెర్చ్ ఇంజిన్లో జరిగినాయి, గూగుల్ సర్వర్స్లో జరిగినాయి. అంటే రిమోట్ సిస్టంలో జరిగినాయి అన్నట్టు. రిమోట్ అంటే విచ్ ఈజ్ నాట్ లోకల్లో లేని వాటిని మనం రిమోట్ అంటాం. సో ద ఫైల్ మే రిసైడ్ ఆన్ ఎనీ అదర్ రిమోట్ సిస్టమ్. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అని మన సిస్టంలో ఉంటాయా? నెట్వర్క్ మనం డిస్కనెక్ట్ అయినాక వాటిని చూడగలుగుతామా? లేదు. సో మనం వేరే రిమోట్ సిస్టంలో ఉన్నవి కూడా చూడగలుగుతాం నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు. సో నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, విచ్ ఈజ్ అవర్ మెయిన్ టాపిక్. క్లౌడ్ కంప్యూటింగ్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ ఎ మోడల్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక మెయిన్ టాపిక్.
distributing information technology ki. In order to gain access to the resource from the internet without depending on the direct connection with the server, మనం సర్వర్తోని డైరెక్ట్ కనెక్ట్ అవ్వకుండా కూడా మనం రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి. ద మోడల్ కెన్ ఈజీలీ రిట్రైవ్ రిసోర్సెస్ వయా వెబ్ బేస్డ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్. మనకి వెబ్ బేస్డ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అచీవ్ చేయొచ్చు. హియర్ ద ఇన్ఫర్మేషన్ which is to be accessed is stored in clouds and it gives a privilege to users to access information whenever and from wherever they want. For example, మనం గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాం. గూగుల్ డ్రైవ్ ఏంటిది క్లౌడ్. మనకి ఫ్రీగా 5 GB ఏమో స్టోరేజ్ ఉంటుంది. సో అది మన పర్సనల్, మనం మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ మన ఫైల్స్ కానీ డ్రైవ్లో అప్లోడ్ చేసుకుంటాం. సో అది వన్ టైప్ ఆఫ్ క్లౌడ్. లేకపోతే మీ అందరికి తెలిసి ఉంటుంది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, అది కూడా వన్ టైప్ ఆఫ్ క్లౌడ్. అక్కడ కూడా మనం మన ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లా వెనెవర్ అండ్ వేర్ ఎవర్. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో వన్ డ్రైవ్ ఓపెన్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్లో వన్ డ్రైవ్ ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయొచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేనున్న లొకేషన్లో ఓపెన్ చేయొచ్చు, బెంగళూరులో ఓపెన్ చేయొచ్చు, హైదరాబాద్లో ఓపెన్ చేయొచ్చు. వెనెవర్, వాట్ ఎవర్, ఎక్కడైనా నేను నా రిసోర్స్ని వాడుకోవచ్చు యూజింగ్ క్లౌడ్. సో హియర్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ టు బి యాక్సెస్ స్టోర్డ్, privileged and thereby allowing the user to work remotely. సో రిమోట్గా ఎక్కడ పడితే అక్కడ నుంచి నేను యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఉన్న ఫైల్ని నేను వేరే దగ్గర ఉండి యాక్సెస్ చేయాలి అంటే అది క్లౌడ్కి అప్లోడ్ చేసి ఉండాలి. సో సింపుల్. ఇన్ జనరల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ the use of the computing resources such as hardware and software which is distributed as service across the network. మనం నార్మల్గా మీకు ఇప్పుడు చెప్పింది ఏంటి, ఫొటోస్ అండ్ దిస్ వీడియోస్ అంటే ఇది సాఫ్ట్వేర్ని ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా కాకుండా హార్డ్వేర్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. హార్డ్వేర్ ఏంటిది, మెమరీ. మనకి డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ క్లౌడ్లో ఏమో మనకి ఎంత 15 GB ఏమో ఫ్రీ స్పేస్ ఉంటుంది. సో దానికి మించి అంటే మనం ప్రీమియం తీసుకోవాలి. సో ప్రీమియం తీసుకున్నామంటే అది మనకు మాత్రమే అలొకేట్ చేసి పెట్టి ఉంచుతారు అక్కడ స్టోరేజ్, మన అకౌంట్కి సంబంధించిన స్టోరేజ్. అదేంటిది హార్డ్వేర్ని కూడా మనం ఈ క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్, ఏ డివైస్తోనైనా నా పాస్వర్డ్ అండ్ లాగిన్ డీటెయిల్స్ ఉంటే నేను లాగిన్ అవ్వచ్చు. సో ప్రాసెసింగ్ అండ్ బ్యాండ్విడ్త్ విచ్ ఈస్ టర్న్ ప్రొవైడ్ ఎఫిషియంట్ కంప్యూటింగ్ ప్రాసెస్ టు ద యూజర్స్. సో ఈ విషయం క్లౌడ్ కంప్యూటింగ్ని క్రేజీ చేస్తుంది. అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఏమున్నాయి? హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఈజ్ అబిలిటీ టు ప్రాసెస్ ద డేటా అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ ఎట్ హై స్పీడ్స్. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పేర్లోనే ఉంది, హై పర్ఫార్మెన్స్, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం హై పర్ఫార్మెన్స్ అని ఎప్పుడు అంటాం? స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో మనకు డౌన్లోడ్ 1 అవర్లో అయ్యేది 1 మినిట్లో అయితే హై స్పీడ్. సో అట్లా జరగాలి అంటే మనకు 1 మినిట్లో జరిగే క్యాలిక్యులేషన్స్ 1 సెకండ్లో జరగాలి. సో ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనకి 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో టు పుట్ ఇట్ ఇన్ టు పర్స్పెక్టివ్, ఎ ల్యాప్టాప్ అండ్ ఎ డెస్క్టాప్ విత్ 3 GHz processor can perform around 3 billion calculations per second. నార్మల్గా నా ల్యాప్టాప్, మీ ల్యాప్టాప్, ఎవరి ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా కానీ 3 GHz ప్రాసెసర్ ఉందంటే అది 3 బిలియన్ క్యాలిక్యులేషన్స్ చేస్తుందంట ఒక సెకండ్కి. బట్ వైల్ దట్ ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్ దాన్ ఎనీ హ్యూమన్ కెన్ అచీవ్. ఇట్ pales in comparison to HPC calculations that can perform quadrillions of the calculations per second. మళ్ళీ ఈ మన ల్యాప్టాప్ చేసేదే మ్యాజిక్ లాగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకటేసారి 3 బిలియన్ ఇన్స్ట్రక్షన్స్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ అంటే ఎంత, చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్లో క్వాడ్రిలియన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్, మిలియన్ కాదు, ట్రిలియన్ కాదు, క్వాడ్రిలియన్ అంట, అన్ని ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ జరుగుతాయి. కాబట్టి ఇది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ టైప్స్ ఆఫ్ హెచ్పిసి సొల్యూషన్స్ ఇది సూపర్ కంప్యూటర్. మీరు నేమ్ వినే ఉంటారు సూపర్ కంప్యూటర్ అని. ఏ సూపర్ కంప్యూటర్ కంటైన్స్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటింగ్ నోట్స్ దట్ కెన్ వర్క్ టు కంప్లీట్ 1 or more టాస్క్. ఇట్లనే ఉంటుంది సూపర్ కంప్యూటర్ కూడా. చాలా కంప్యూటర్స్ కనెక్ట్ చేసి పెట్టి ఉంటాయి, అంటే చాలా ప్రాసెసర్స్, చాలా మెమరీ, సర్వర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఓన్లీ సింగిల్ కంప్యూటర్
అందుకని అది సూపర్ కంప్యూటర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్. అంటే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ ఎట్లయితే చాలా వర్క్స్ సైమల్టేనియస్లో జరిగినాయో అట్లనే మన ఒకటే సిస్టమ్ కాబట్టి సూపర్ కంప్యూటర్, దాంట్లో కూడా చాలా వర్క్స్ టుగెదర్ జరుగుతున్నాయి కాబట్టి క్వాడ్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇట్స్ సిమిలర్ టు హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ పీసెస్ నెట్వర్క్ టుగెదర్. అంటే వేల డెస్క్టాప్స్, వేల ల్యాప్టాప్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి పెడితే ఎంత క్యాలిక్యులేషన్స్ జరుగుతాయో ఒక సూపర్ కంప్యూటర్తోనే అన్నీ జరుగుతాయి అనమాట. అండ్ కంబైనింగ్ కంప్యూటర్స్ పవర్ టు కంప్లీట్ టాస్క్ ఫాస్టర్. వై హెచ్పిసి ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకు అంత క్యాలిక్యులేషన్స్ చేసే కంప్యూటర్ మనకు అవసరమా? ఇట్ ఈస్ త్రూ డేటా దట్ గ్రౌండ్ బ్రేకింగ్ సైంటిఫిక్ డిస్కవరీస్ ఆర్ మేడ్, గేమ్ చేంజింగ్ ఇన్నోవేషన్స్ ఆర్ ఫ్యూయల్డ్. అంటే మనకి అంత కంప్యూటింగ్ కావాల్సిన యూజెస్ కూడా మనకున్నాయి. స్పేస్ రిలేటెడ్ అయినా, గేమింగ్ రిలేటెడ్ అయినా, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో, మనకి మెడికల్ ఫీల్డ్స్లో అయినా కానీ ఇంత క్యాలిక్యులేషన్స్ చేసే మెషిన్స్ అనేటివి మనకి ఇంపార్టెంట్. అండ్ హెచ్పిసి ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ అండ్ సోషియల్ అడ్వాన్స్మెంట్స్. అండ్ యాజ్ టెక్నాలజీస్ లైక్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటిది? సెన్సార్స్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రూమ్లోకి రాగానే లైట్స్ ఆన్ అవ్వడం, వెళ్ళిపోగానే లైట్స్ ఆఫ్ అవ్వడం, ఇట్లాంటివి జరగాలంటే క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్గా జరగాలి, ఎంత ఫాస్ట్గా సెన్సార్ మనల్ని, అంటే ఒక పర్సన్ లోపల ఉన్నాడా రూమ్లో లేడా అనేది క్యాప్చర్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని నీ లైట్ తొందర ఆఫ్ అయిపోవాలి, లేదంటే అది ఎంత తొందర జరగాలి. దానికోసం మనకి సూపర్ కంప్యూటర్ కావాలి. అండ్ ఇట్లాంటి టెక్నాలజీస్లో అంటే అన్నిటికీ సూపర్ కంప్యూటర్ కావాలని నేను చెప్పాను. సో ఇట్లాంటి ఈ ఫీల్డ్స్లో మనం సూపర్ కంప్యూటర్ అనేది మనకి అవసరం. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ 3D imagining evolve, and the size and the amount of the data that organizations have to be work with this growing exponentially. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న డేటా మొత్తంని క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి. ఒక ఆర్గనైజేషన్ పెద్దది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది క్యాప్జెమినై. సో ఈ కంపెనీలోనే ఇంత చాలా 3 lakhs ఎంప్లాయీస్ ఏమో ఉంటారు. వాళ్ళందరి పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయాలి అంటే ఎంత కష్టమవుతుంది. సో వాటి కోసం హై కంప్యూటేషనల్ స్పీడ్లో ఉండే కంప్యూటర్స్ మనకు కావాలి. సో ఫర్ మెనీ పర్పస్, దానికోసమే కాదు చాలా పర్పస్కి, సచ్ యాజ్ స్ట్రీమింగ్ ఎ లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్, ట్రాకింగ్ ఎ డెవలపింగ్ స్టోమ్, అండ్ టెస్టింగ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ అనలైజింగ్ స్టాక్స్ మీకు ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన. సో అట్లా వాటిని అనలైజ్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్ కావాలి. ద అబిలిటీ ఆఫ్ ప్రాసెస్ డేటా ఇన్ రియల్ టైమ్ ఈస్ క్రూషియల్. To keep a step ahead of the competition, organizations and lighting fast, heavily reliable IT infrastructure, అంటే మా IT infrastructureలో కూడా to process, store, analyze massive amount of the data. IT సెక్టార్లో కూడా కావాలి సూపర్ కంప్యూటర్. హౌ డస్ హెచ్పిసి వర్క్? మరి ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? Solutions have 3 main components. HPC solutions have 3 main components. ఏంటి? ఫస్ట్ compute, network, storage. To build a high performance computing architecture, compute servers or network together into a cluster లాగా. అంటే ఫుల్ కంప్యూటర్స్ అన్ని, సర్వర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్స్ అన్నీ కలిపి ఒక దగ్గర అటాచ్ చేసి పెడతారు. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ లాగా, అది క్లస్టర్ అంటారు. అండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ అల్గారిథమ్స్ ఆర్ రన్ సైమల్టేనియస్లీ ఆన్ ద సర్వర్ ఇన్ దిస్ క్లస్టర్. ఈ క్లస్టర్లో ఫుల్ సర్వర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ సర్వర్స్లో అల్గారిథమ్స్ ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా రన్ అవుతాయి. అండ్ ద క్లస్టర్ ఈజ్ నెట్వర్క్ టు ద డేటా స్టోరేజ్ టు క్యాప్చర్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ క్యాప్చర్ చేయడానికి డేటా స్టోరేజ్ కావాలి కదా, మనకి డేటాబేసెస్ కావాలి కదా, దాంట్లో అవన్నీ కూడా సేమ్ సైమల్టేనియస్గా క్యాప్చర్ చేస్తాయి. అండ్ టుగెదర్ దీస్ కాంపోనెంట్స్ ఆపరేట్ seamlessly to complete a diverse set of tasks. ఇక ఇన్ని ఉన్నాయి, అన్ని సర్వర్లు, అన్ని నెట్వర్క్స్, అన్ని కేబుల్స్, అంత మెమొరీ అన్నీ కలిస్తే ఎంత వర్క్ జరుగుతుంది అక్కడ. సో టుగెదర్ అన్నీ కలిపి చేస్తున్నారు కాబట్టి అది సూపర్ కంప్యూటర్ అట్లా వర్క్ చేస్తుంది. అండ్ టు ఆపరేట్ ఎట్ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్, ఈచ్ కాంపోనెంట్ మస్ట్ కీప్ పేస్ విత్ ద అదర్. సో ఒకదానికి ఇంకోదానికి కోఆర్డినేషన్ ఉండాలి. మళ్ళీ దేనికి అదే వర్క్ చేస్తాం. నేను నీ అవుట్పుట్ నాకు అవసరం లేదు, నా అవుట్పుట్ నీకు అవసరం లేదంటే అక్కడ మనకి వర్క్ కరెక్ట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ద స్టోరేజ్ కాంపోనెంట్ మస్ట్ బి ఏబుల్ టు ఫీడ్ విత్ ఇన్సైడ్ డేటా టు
the form compute servers as quickly as it is processed. ఇప్పుడు మనం కంప్యూటేషన్ జరగాలంటే స్టోరేజ్ మన డేటాబేస్లో ఉన్న డేటా మీద మన కంప్యూటేషన్స్ జరగాలి. సో క్యాలిక్యులేషన్స్ దేని మీద జరగాలి? డేటా మీద. డేటా ఎక్కడుంది? డేటాబేస్లో ఉంది. సో వాటి రెండిటికి కోఆర్డినేషన్ ఉండాలి. So likewise, the networking components must be able to support the high-speed transportation of data between compute servers and data storage. So itla annitiki connection undali. If one component cannot keep up with the rest, the performance of the entire HPC infrastructure suffers. So okkadi kuda sync lo ledanukondi anni waste. HPC infrastructure mottam suffer aitadi. And a HPC cluster consisting of hundreds or thousands of compute servers that are networked together. నెట్వర్క్ అంటే ఏం లేదు, అన్నిటిని ల్యాన్తోనన్నా లేకపోతే నెట్వర్క్తోనన్నా కనెక్ట్ చేసి పెట్టాలి అంతే. సో ఈచ్ సర్వర్ ఈజ్ కాల్డ్ ఎ నోడ్. నార్మల్గా మనం కంప్యూటర్ నెట్వర్క్స్లో మనకి ఏముంటుంది? ప్రతి కంప్యూటర్ ఒక నోడే, ప్రతి సర్వర్ ఒక నోడే, ఏ డివైస్ అయినా నోడే, కంప్యూటింగ్ డివైస్ ఏదైనా అది నోడే. So the nodes in the each cluster work with a parallel with each other. Anni simultaneous ga jaragali. So boosting processing speed to deliver high performance computing. So prati sari fast performance undali. So let's move to the next topic, cluster computing. Cluster computing next class lo chuddam. So for now that's it for this video. If you like the video, please like, share and subscribe to Day Before JNTU Exams, and keep watching. Bye bye.